మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. యేసే నా జీవిత నాయకుడు, నన్ను నడిపించే నావికుడు. యేసే నా జీవిత నాయకుడు, తీరము చేరనని భయమే లేదు, తీరము చేరనని భయమే లేదు. నా జీవిత గమ్యం యేసే, యేసే నా జీవిత నాయకుడు, యేసే నా జీవిత నాయకుడు. నన్ను నడిపించే నావికుడు, యేసే నా జీవిత నాయకుడు. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 216వ రోజు ఆగస్ట్ 4వ తేదీ. అంశము: ఒక వ్యక్తి ఈ 3 మెట్ల గుండా రావాలి, 3 దశల గుండా రావాలి. కొంత వాక్య భాగాలను చదువుకుందాం. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనము: నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికయుంచుము. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ వచనము: మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుదురని చెప్పాను. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాము. నేను మొదట బోధించడం ప్రారంభించినప్పుడు చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుంది. మేము సరిగ్గా ఇక్కడ రోడ్డుపై, దీనికి కొంచెం పైన నివసిస్తున్నాము. నేను సరిగ్గా ఈ చర్చిలోనే బోధించేవాడిని. నా తల్లికి ఒక కల వచ్చింది. నేను ఇక్కడ 3 మెట్ల పక్కన నిలబడి ఉన్నాను మరియు ఆ రాజమార్గం పైకి వెళ్ళడానికి ముందున్న వారంతా ఈ 3 మెట్లను ఎక్కాలని నేను అందరికీ బోధిస్తున్నాను. ఆ రాజమార్గములో ఒక చిన్న ముత్యము లాంటి తెల్లటి గీత ఉంది. అది నేరుగా పరలోకపు ద్వారాల వైపు, ముత్యాల గుమ్మం వైపు నడుస్తుంది. ఆ ముత్యం ఈ మెట్ల పైభాగానికి విస్తరింపబడి ఉంది. నేటి నా వర్తమానం కూడా అదే కదా. నీతిమంతులుగా తీర్చబడటం, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. మరియు ఆ రాజమార్గంలో నడవాలంటే ఒక వ్యక్తి ఈ 3 మెట్ల గుండా రావాలని నేను చెబుతున్నాను. ఆ దర్శనంలో ఒక స్త్రీ వచ్చింది. ఇప్పుడు 35 సంవత్సరాల క్రితం ప్రజలు ఎలాంటి బూట్లు ధరించేవారో మీకు తెలుసు. ఈరోజు ధరించే విధంగా పదునైన మడములు ఉన్న పెద్ద బూట్లు ధరించిన ఒక స్త్రీ వచ్చింది. ఆమె వస్తుండగా నేను, ఒక నిమిషం ఆగు సహోదరి, నువ్వు దానితో ఆ రాజమార్గములో నడవలేవు, నువ్వు అలా చేయలేవు అన్నాను. అప్పుడు ఆమె ఆహా అంది. ఆమె మిగిలిన స్త్రీల వైపు చూసి, అతన్ని నమ్మకండి, అతను పిచ్చివాడు. చూసారా, అతన్ని నమ్మకండి. నేను నీతిమంతురాలిగా, పరిశుద్ధురాలిగా ఉండి, పరిశుద్ధాత్మతో నిండినదానిగా ఉండి కూడా దానిపై నడవగలనని మీకు చూపిస్తాను అంది. సరే, నేను ఆమెను వెళ్ళనిచ్చాను. దాని గురించి నేను ఇంకేమీ చేయలేకపోయాను. ఆమెను ఆపలేకపోయాను మరియు ఆమె రాజమార్గం పైకి దూకింది. ఆమె ఆ సహోదరుల వైపు తిరిగి చూసి, చూడండి, నేను చెప్పానుగా అంది. ఆమె పరిగెత్తడం ప్రారంభించింది మరియు ఆమె, హో
మీకు తెలుసా, యెషయా 5వ అధ్యాయంలో బైబిల్ చెప్పినట్లుగా మెడవంచని వారు ఉంటారు, వారికి తప్పదు, వారు వంగి ఉంటారు. చూసారా, నడుస్తుండగా చిరునవ్వులు చిందిస్తూ వారి మడమలతో శబ్దము చేస్తూ, ఓ చూసారా, అంత్య దినాల్లోని సియోను కుమార్తెలు. ఆమె ఎంత వేగంగా పరిగెత్తగలిగితే అంత వేగంగా ఆ రాజమార్గంలో పరిగెత్తడం ప్రారంభించింది. కొద్దిసేపటి తర్వాత ఆ దారి ఇరుకుగా మారిపోయింది. ఆమె తోలడం ప్రారంభించింది. హో, చివరికి కింద పడిపోయింది. అప్పుడు మా అమ్మ ఇలా చెప్పింది, నేను నా జీవితంలో విన్న అత్యంత భయంకరమైన అరుపులు ఆ స్త్రీ ఆ మంటల్లో పొగలో పడి అలా కిందకు వెళ్తున్న అరుపులే. నేను తిరిగి చూశాను, అన్నాను. ఆమె ఒక వాక్యము తప్ప మిగిలిన ప్రతిదానికి విధేయత చూపింది. చూసారా, ఒక వాక్యము తప్ప మిగిలిన ప్రతిదానికి. నిశ్చయంగా పెంతుకోస్తు స్త్రీలు రక్షించబడవచ్చు, పరిశుద్ధపరచబడవచ్చు మరియు పరిశుద్ధాత్మతో నింపబడవచ్చు. అయినప్పటికీ విఫలము కావచ్చు. ఖచ్చితంగా మనిషి రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి వాక్యం వలన జీవిస్తాడు. చూసారా, మరియు ఆమె దాని విషయమై విఫలమయ్యింది. మరియు నేను చెప్పినట్లుగా చూసారా, ఆమె సరిగ్గానే ముందుకు వెళ్ళి ఉండేది. కానీ చూసారా, ఆమెకు ముందున్న దాని గురించి చెబుతున్నప్పుడు విషయాన్ని వినడంలో విఫలమయ్యింది. మరియు ఆయన శిష్యులు మరియు అపోస్తులు మరియు ప్రవక్తల ఉపదేశముల ద్వారా సువార్తను రాశారు, అయినా వారు వినరు. ఇది సూర్యోదయం అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడిన ఎంతో మేల్కొలుపుతో కూడిన, ఎంతో గద్దింపుతో కూడిన అంశము. మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మహా ప్రేమ కలిగిన దేవుడు మన పట్ల ఎల్లప్పుడూ కృపను కలిగి, గొప్ప ప్రేమను కలిగి, మనం నశించిపోకుండా ఉండునట్లు ఆయన మనల్ని ఎంతో ఆదరిస్తూ, తన వాక్యము చేత ఎంతో బలపరుస్తూ, మనలో గొప్ప విశ్వాసాన్ని నింపి మనలను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యమనే లైఫ్ లైన్ జీవపు తాడును మనకు అందించి మనము స్థిరముగా గమ్యానికి చేరులాగున ఆయన మన పట్ల ఎంతగానో బాధ్యత వహిస్తూ ఉన్నాడు. మనము తప్పిపోకుండా ఉండునట్లు, దారి తెలియని స్థితిలో ఉన్నప్పుడు, గమ్యం ఎరుగని వారంగా ఉన్నప్పుడు, మనము అంధకారంలో ఉన్నప్పుడు ఆయన వాక్యము మనకు వెలుగునిచ్చింది. ఆ వాక్యమే మనకు లైఫ్ లైన్ జీవపు తాడుగా ఉండి మనలను గమ్యానికి చేర్చేదిగా, మన యేసు దగ్గరకు చేర్చేదిగా, ఆ తాడు చివరన ఉన్న మన ప్రభు అయిన యేసు దగ్గరకు చేర్చేదిగా, మన రక్షకుడు దగ్గరికి చేర్చేదిగా, మనకు ఎల్లప్పుడూ దారి చూపేదిగా ఉన్నది. అలాంటి వాక్యాన్ని బట్టి, మన పట్ల ఇంతగా ప్రేమ చూపుతున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. మనం ఎల్లప్పుడూ ఆయనకు రుణస్థులమై ఉన్నాము. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, ఇంతగా ఆదరిస్తూ ఉన్నాడు, ఇంతగా బలపరుస్తూ ఉన్నాడు. తన అమూల్యమైన వాక్యము చేత మనలను జీవింపజేస్తూ ఉన్నాడు, మనలను చలింపచేస్తూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, మనము ఎంతో ధన్యులమై ఉన్నాము. ఈ గడియలో ఇలాంటి గొప్ప వాక్యాన్ని, ఈ అంత్యకాలంలో సత్యవాక్యాన్ని మనం తెలుసుకున్నట్లుగా చేసిన ఆ గొప్ప దేవునికి, ఆయన ప్రణాళికలో మనల్ని ఎన్నుకున్న ఆ గొప్ప దేవునికి మనం ఎంతో రుణస్థులమై ఉన్నాం. ప్రియ సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకొని, మనం స్థిరముగా ఆ లైఫ్ లైన్ జీవపుతాడును పట్టుకొని మనం అంతం వరకు స్థిరముగా ఉందాం. ఆయనను వెంబడిస్తూనే ఉందాం. ఆయనే మనల్ని రక్షించేవాడు, ఆయనే మనల్ని గెలిపించేవాడు, ఆయన మన కొరకు దాచిన గొప్ప నిత్య జీవానికి నడిపించేవాడు. ఓ ప్రియ సోదరులారా, మనము చదువుకునే అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. ఒక వ్యక్తి 3 మెట్ల గుండా రావాలి, 3 దశల గుండా రావాలి. నిజంగా ప్రియ సోదరులారా, దేవుడు ఒక మనిషికి ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించాలంటే, ఆయన సిద్ధపరిచిన ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే, ఒక మనిషి 3 మెట్ల గుండా, 3 దశల గుండా, దేవుడు విధించిన 3 మెట్ల గుండా, 3 దశల గుండా శుద్ధి చేయబడి
రావలసి ఉందని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి జీవితంలో ఆ 3 మెట్లు నిశ్చయముగా జరగవలసి ఉంది. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. నీతిమంతులుగా తీర్చిదిద్దబడటం, శుద్ధి చేయబడటం, ఆపై పరిశుద్ధాత్మ నింపుదలను కలిగి ఉండటం, పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకోవడం. ప్రియ సోదరులారా, ఎవరైతే మారు మనసు పొంది దేవునిలో యథార్థముగా జీవించాలని ఆశపడతారో దానిని నీతిమంతులుగా తీర్చబడటంగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వారిని తన వాక్యము చేత దేవుడు శుద్ధి చేస్తూ ఉన్నాడు, కడుగుతూ ఉన్నాడు. దానిని శుద్ధీకరణ అని పిలుస్తున్నాం. ఆపై శుద్ధి చేయబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ చేత ఆ వ్యక్తిని నింపుతూ ఉన్నాడు. అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మమై ఉన్నది. ఎవరైతే ఆ 3 మెట్ల గుండా వస్తారో వారికి నిశ్చయముగా దేవుడు ఆ నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆ 3 మెట్లను తృణీకరిస్తారో, దేవుడు విధించిన ఆ 3 దశలను ఎవరైతే తృణీకరిస్తారో, ఎవరైతే అవిధేయత చూపుతారో వారు నిశ్చయముగా విడిచిపెట్టబడి శ్రమల కొలిమిలోకి నెట్టివేయబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారిని ఎవరూ రక్షించలేరు. దేవుడు వారిని ఆ కటిక చీకటిలోకి నెట్టివేయబోతూ ఉన్నాడు. వారు విడిచిపెట్టబడి సాతాను బంధకాల్లో నశించిపోబోతూ ఉన్నారు. వారు మరణించి వారు యుగయుగాలు ఆ నిత్య నరకములో, ఆ అగ్నిగుండంలో ఏడుస్తూ కేకలు పెట్టబోతూ ఉన్నారు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ మనం చదువుకునే అంశంలో అదే జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త చెప్తున్నాడు, నేను మొదట బోధించడం ప్రారంభించినప్పుడు చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుంది. మేము సరిగ్గా ఇక్కడ రోడ్డుపై దీనికి కొంచెం పైనే నివసిస్తున్నాము. నేను సరిగ్గా ఈ చర్చిలోనే బోధించేవాడిని. నా తల్లికి ఒక కల వచ్చింది. నేను ఇక్కడ 3 మెట్ల ప్రక్కన నిలబడి ఉన్నాను మరియు ఆ మార్గం పైకి వెళ్ళడానికి ముందున్న వారంతా ఈ 3 మెట్లను ఎక్కాలని నేను అందరికీ బోధిస్తున్నాను. ఆ రాజమార్గంలో ఒక చిన్న ముత్యము లాంటి తెల్ల గీత ఉంది. అది నేరుగా పరలోకపు ద్వారముల వైపు, ముత్యాల గుమ్మం వైపు నడుస్తుంది. ఆ ముత్యం ఈ మెట్ల పైభాగానికి విస్తరించి ఉంది. ప్రియ సోదరులారా, అదే ప్రవక్త యొక్క పరిచర్య ఉంది. ఆయన తన పరిచర్యలో ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చి పరిశుద్ధాత్మ నింపుదలకు అప్పగించే ఆయన గొప్ప పరిచర్య ఆ 3 మెట్ల గుండా, ఆ 3 దశల గుండా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మన ప్రవక్త గారి తల్లికి వచ్చిన కళ, ఆ కళలో ఆయన ఒక మెట్ల పక్కన నిలబడి బోధిస్తున్నట్టుగా, అనేక మందిని ఆ రాజమార్గంలో నడిపించడానికి అతడు బోధిస్తున్నట్టుగా చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం చదువుకున్నాము, ఒక చిన్న ముత్యము లాంటి తెల్ల గీత ఉంది. అది నేరుగా పరలోకపు ద్వారముల వైపు, ముత్యాల గుమ్మం వైపు నడుస్తుంది. ఆ ముత్యాల గీత ఏమిటో కాదు గాని దేవుని పరిశుద్ధాత్మై ఉన్నది, దేవుని వాక్యమై ఉన్నది. ఆ వాక్యము మనలను ఆ గమ్య స్థానానికి చేర్చి మనలను రక్షించేదిగా ఉన్నది, మనకు మార్గము చూపేదిగా ఉన్నది, మనలను ఆ పరలోకానికి నడిపించేదిగా ఉన్నది, మనకు దారి చూపేదిగా ఉన్నది. అదే మనకు లైఫ్ లైన్, జీవపు తాడుగా ఉండి మనలను ఆ నిత్య రాజ్యానికి నడిపించడానికి ఎంతగానో సహాయపడుతూ ఉన్నది. ప్రియ సోదరులారా, ఆయన పరిచర్య ఎంతో ఉన్నతమైనదిగా మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. ప్రవక్త చెప్తున్నాడు, ఒక దర్శనంలో ఒక స్త్రీ వచ్చింది, ఒక అవిధేయురాలైన స్త్రీ వచ్చింది. ఆమె పదులైన మడమలు ఉన్న పెద్ద బూట్లు ధరించిన ఒక స్త్రీ వచ్చింది. ఆమె వస్తుండగా, నేను ఒక విషయం ఆగు సహోదరి, నువ్వు అలా దానితో ఆ రాజమార్గంలో నడవలేవు, నువ్వు అలా చేయలేవు అన్నాను. అప్పుడు ఆమె నన్ను ఎంతో అపహాస్యం చేసి నన్ను చూసి నవ్వి ఆమె అంది, మిగిలిన స్త్రీల వైపు చూసి అతన్ని నమ్మకండి, అతను పిచ్చివాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, దేవుడు విధించిన ఆ 3 దశలను తృణీకరించి దేవుని ప్రవక్తను హేళన చేసి అతనిని అపహాస్యం చేసి ఒక స్త్రీ నాశనానికి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రవక్త చెప్పాడు, ఓ సహోదరి, నీవు ఆ విధేయతతో ఆ రాజమార్గంలోనికి వెళ్ళలేవు, నీవు ధరించిన ఆ బూట్లతో నీవు వెళ్ళలేవు.
నీవు ఆ హై హీల్స్ వేసుకొని, జుట్టు కత్తిరించుకొని, పెదాలకు రంగులు పూసుకొని, పొట్టి బట్టలు ధరించి నీవు ఆ నీతి మార్గంలో వెళ్ళలేవు, నీవు అలా చేయలేవని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఆమె అంటుంది, నీవు పిచ్చివాడు, వారందరికీ చెప్తుంది, ఇతన్ని ఎవరు నమ్మకండి, ఇతను ఒక పిచ్చివాడు. ప్రియ సోదరులారా, దేవుని చేత ఎన్నుకోబడిన ప్రవక్తలు, దేవుని దాసులు అనేక మందికి పిచ్చివారిగా, వెర్రివారిగా కనిపిస్తూ ఉన్నారు. ఆమె అంటుంది, నేను నీతిమంతురాలిగా, పరిశుద్ధాత్మతో నిండిన దానిగా ఉండి దానిపై నడవగలనని మీకు చూపిస్తాను. ప్రవక్త అంటున్నాడు, సరే, నేను ఆమెను వెళ్ళనిచ్చాను, దాని గురించి నేను ఇంకేమీ చేయలేకపోయాను, ఆమెను ఆపలేకపోయాను. మరియు ఆమె రాజమార్గం పైకి దూకింది. ఆమె సహోదరుల వైపు తిరిగి చూసి, ఓ చూడండి, నేను చెప్పాను కదా నేను వెళ్ళగలనని, ఆ పిచ్చివాడి మాటలు నమ్మకండి. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు సమస్తాన్ని శిక్షించబోతూ ఉన్నాడు. సమస్తాన్ని ఎరిగిన దేవుడు ఆయనే తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఎవరు ఎన్నుకున్న మార్గాన్ని బట్టి వార్కు తీర్పు రాబోతూ ఉన్నది. ప్రవక్త చెప్తున్నాడు, ఆమె పరిగెత్తడం ప్రారంభించింది. ఓ మీకు తెలుసా, యెషయా 5వ అధ్యాయంలో బైబిల్ చెప్పినట్లుగా లోబడనొల్లని, మెడవంచని, దేవుని వాక్యానికి విధేయులు కాని ఆమె నాశనం వైపు వెళ్ళిపోతూ ఉన్నదని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఆమె నడుస్తుండగా చిరునవ్వులు చిందిస్తూ, మడమలతో శబ్దము చేస్తూ, ఓ చూసారా అంచె దినాల్లోని ఓ ప్రియ సోదరి సోదరులారా, నేడు ఆ స్త్రీ అనేక సంఘశాఖలకు సాదృశ్యముగా ఉన్నది. నేటి సంఘశాఖలు దేవుని వాక్యానికి చోటు లేకుండా దేవుడు విధించిన ఆ నీతీకరణ, శుద్ధీకరణ మరియు పరిశుద్ధాత్మ బాప్తిసం అనే దశలు గుండా రానివారై వారి వారి సిద్ధాంతముల చేత, వారి వారి ఆచారముల చేత వారు నాశనం వైపు వెళ్ళే మార్గంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఆమె ప్రవక్త మాటను తృణీకరించింది. ప్రవక్త మాటను పట్టించుకోలేదు. ఆమెను రక్షించాలని ప్రవక్త ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆమె ప్రవక్త మాట విననట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఎంత వేగంగా పరిగెత్తగలిగితే అంత వేగంగా ఆ రాజమార్గంలో పరిగెత్తడం ప్రారంభించింది. కొద్దిసేపటి తర్వాత ఆ దారి ఇరుకుగా మారిపోయింది. ఆమె తోలడం ప్రారంభించింది. చివరికి ఆమె కింద పడిపోయింది. ప్రవక్త చెప్తున్నాడు, ఒకసారి మా అమ్మ ఇలా చెప్పింది, నేను నా జీవితంలో విన్న అత్యంత భయంకరమైన అరుపులు, ఆ స్త్రీ ఆ మంటల్లో పొగలో పడి అలా కిందకు వెళ్తున్న అరుపులు. ప్రియ సోదరులారా, దేవుని వాక్యమే మనల్ని రక్షించేదిగా ఉన్నది. దేవుని వాక్యానికి బయట ఉన్న వారు ఎవరైనా నశించిపోవడానికి సిద్ధముగా ఉన్నారు. దేవుని ప్రవక్తను గేలి చేసి, అపహాస్యము చేసి, నిందించి ఆ స్త్రీ మరణించడానికి, నశించిపోవడానికి దూసుకుంటూ వెళ్ళిపోయింది. ప్రవక్త చెప్తున్నాడు, ఆమె ఒక వాక్యము తప్ప మిగిలిన ప్రతి దానికి విధేయత చూపించింది. ఒక వాక్యము తప్ప మిగిలిన ప్రతి దానికి. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యానికి అవిధేయులైన వారి పరిస్థితి, వారి స్థితి ఇదే అయి ఉన్నది. దేవుని వాక్యమే మనల్ని బ్రతికించేది, మనల్ని గెలిపించేది, మనల్ని రక్షించేది. దేని వలన రక్షించబడదు కానీ, రొట్టె వలన రక్షించబడటం కానీ, దేవుని నోట నుండి వచ్చి ప్రతి వాక్యం ద్వారా జీవిస్తాడు. కానీ ఆమె అదే విఫలమైపోయింది. ఓ పెంతుకోస్తు స్త్రీలారా, మీరు రక్షించబడవచ్చు, పరిశుద్ధపరచబడవచ్చు మరియు పరిశుద్ధాత్మతో నింపబడవచ్చు. అయినప్పటికీ మీరు విఫలము కావచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే పరిశుద్ధాత్మ నాయకత్వానికి చోటు ఇవ్వకపోతే వారు విఫలమవుతారని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనల్ని అనేక సార్లు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం సరైన మార్గంలో నడవాలని, మనం ఆయన వాక్యానికి విధేయత చూపాలని, జీవ మార్గంలో ఉండాలని ఆయన ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. ఒక చిన్న ముత్యము లాంటి తెల్లటి గీత, అది నేరుగా పరలోక ద్వారాల వైపు, ముత్యాల గుమ్మం వైపు నడుస్తుంది. ఆ ముత్యం ఈ మెట్ల పైభాగానికి విస్తరింపబడి ఉంది. ఒక మనిషిని ఆ పరలోకానికి చేర్చడానికి
ఆ ముత్యపు గీత, అదే దేవుని వాక్యమై ఉన్నది, అదే దేవుని పరిశుద్ధాత్మయ్య ఉన్నది. దేవుని వాక్యానికి విధేయత చూపిన వారిని, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని ఆ ముత్యపు గీత వారిని నిశ్చయముగా ఆ ముత్యాల గుమ్మం వైపు నడిపిస్తుంది, ఆ పరలోకానికి నడిపిస్తుంది. ఆ వాక్యానికి లోబడని వారిని, ఆ ముత్యపు గీతను తృణీకరించిన వారు నిశ్చయముగా కటిక చీకటిలో పడిపోబోతూ ఉన్నారు. వారు నశించిపోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ప్రియ సోదరి సోదరులారా, అందుకే మనం ధన్యులమై ఉన్నాం. ఆ ముత్యపు గీతను పట్టుకోవడానికి, ఆ లైఫ్ లైన్ జీవపు తాడు చివర ఉన్న క్రీస్తు దగ్గరకు చేరడానికి, మన ప్రియుణ్ణి కలుసుకోవడానికి దేవుడు మనల్ని ప్రేమించి అంధకారంలో ఉన్న మనకు ఆ ముత్యపు గీత లాంటి వాక్యాన్ని ఇచ్చాడు. మనకు దారి చూపడానికి ఒక లైఫ్ లైన్ జీవపు తాడును ఇచ్చాడు. అదే ఈ కాలపు వాక్యమై ఉన్నది, అదే మనం రక్షించేదిగా ఉన్నది. మనం ఎల్లప్పుడూ ఆ వాక్యాన్ని పట్టుకుని, ఆ పరిశుద్ధాత్మను నింపుకొని మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ప్రవక్త చెప్తున్నాడు, ఆమెకు ముందున్న దాని గురించి చెబుతూ ఉన్నప్పుడు ఆమె ఆ విషయాన్ని వినడంలో విఫలమయ్యింది. ఆమెకు చెప్పినా పట్టించుకోలేదు. ఓ, ఆమె నశించిపోయిందని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మన కొరకు పంపిన గొప్ప వాక్యాన్ని తన శిష్యుల ద్వారా, అపోస్తుల ద్వారా, అనేక మంది ప్రవక్తల ద్వారా పంపిన గొప్ప వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ ఆ వాక్యాన్ని అనుసరించి నడుస్తూ దేవుడు మనకు దాచి ఉంచిన ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. ఆ వెలుగులో ఎల్లప్పుడూ ఆయనలో యుగాలు జీవిందాం. మనము నీతీకరణ, శుద్ధీకరణ మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడి, పరిశుద్ధులుగా ఎంచబడి ఆయన ముందు నిలబడదాం, ఆయనలో భాగమవుదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన పట్ల నిండుగా ఉంచి మనల్ని బలపరిచి మనల్ని ముందుకు నడిపించునుగాక, తన పరిశుద్ధాత్మతో మనల్ని ముద్రించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నము కీర్తనలు 66, 67వ అధ్యాయములు మరియు రోమ 7వ అధ్యాయం. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని అనేక మందికి పంచి అనేక మందిని సర్వసత్యములోకి నడిపించండి. నీతీకరణ ద్వారా, శుద్ధీకరణ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా వారి జీవితాలను సరైన మార్గంలో పెట్టి ఆ నిత్య రాజ్యానికి చేరడానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఒకే ఒక్క దేవుడును, మన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన కృపా కాపుదల, ఆయన యొక్క అన్యోన్య సహవాసము మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ నిండుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. ఆ ముత్యపు గీత సహాయముతో, ఆ లైఫ్ లైన్ జీవపు తాడు సహాయముతో, ఆ వాక్యము సహాయముతో మనకు ఆ పరిశుద్ధాత్మ నాయకత్వం వహించి మనలను ముందుకు నడిపించునుగాక. ఆమేన్. కడగబడితి పరిశుద్ధుని రుదిరమందు, చేరుకుందు నిత్య జీవపురమునందు. కడగబడితి పరిశుద్ధుని రుదిరమందు, చేరుకుందు నిత్య జీవపురమునందు. రూపుమాపి చేరదీసి ఓదార్చును యేసయ్య. వందనము వందనము వందుతుండ నీవయ. యేసే నా జీవిత నాయకుడు, యేసే నా జీవిత నాయకుడు. నన్ను నడిపించే నావికుడు, యేసే నా జీవిత నాయకుడు. దూతగణము పరవశించి పాడుచుండగా, రాజు యేసు రాజ్యమేల తిరిగి రాగా. దూతగణము పరవశించి పాడుచుండగా, రాజు యేసు రాజ్యమేల తిరిగి రాగా. సంతసాన ఎదుర్కొందు నా ప్రియుడగు యేసుని. వందనము వందనము వందుకుండ నీవయ. యేసే నా జీవిత నాయకుడు,
యేసే నా జీవిత నాయకుడు, నన్ను నడిపించే నావికుడు. యేసే నా జీవిత నాయకుడు, తీరము చేరనని భయమే లేదు, తీరము చేరనని భయమే లేదు. నా జీవిత గమ్యం యేసే, యేసే నా జీవిత నాయకుడు, యేసే నా జీవిత నాయకుడు, నన్ను నడిపించే నావికుడు. యేసే నా జీవిత నాయకుడు, యేసే నా జీవిత నాయకుడు.